నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ప్రపంచ కప్ లో పాకిస్తాన్ పై అజేయ రికార్డు నిలబెట్టుకున్న భారత్ కోహ్లీ విజృంభణతో సూపర్ 10 కీలక మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో జయభేరి ఈడెన్ గార్డెన్ సెంటిమెంట్ ను చెరిపేసిన ధోనీసేన అద్భుత విజయం అంటూ ప్రధాని ప్రశంసలు దేశవ్యాప్తంగా మిన్నంటిన అభిమానుల సంబరాలు దేశాన్ని విమర్శించే వారిని సహించబోమన్న భాజపా వాక్ స్వాతంత్ర్య ముసుగులో జాతి వ్యతిరేక నినాదాలను ఉపేక్షించబోమని స్పష్టీకరణ అన్నదాతల బతుకు చిత్రం మారడం లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆవేదన భూ సమస్యల పరిష్కారంలో నల్సార్ వర్సిటీ కృషికి అభినందనలు డబ్బు కోసమే అభయ్ను హత్య చేసినట్లు తేల్చిన పోలీసులు ప్రధాన నిందితుడు సహా 4 అరెస్ట్ నేడు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఎక్సైజ్ సుంకంపై ఎట్టకేలకు సమ్మె విరమించిన నగల వ్యాపారులు వాణిజ్య పన్నుల అధికారుల వేధింపులు ఉండబోవని కేంద్రం హామీ ఇచ్చినట్లు వెల్లడి పాకిస్తాన్పై భారత జట్టు చిరస్మరణీయ విజయాన్ని సాధించడం పట్ల దేశవ్యాప్తంగా సంబరాలు అంబరానంటాయి అభిమానులు రోడ్లపైకొచ్చి బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఎక్కడికక్కడ భారీ తెరలు ఏర్పాటు చేసి కుటుంబ సమేతంగా మ్యాచ్ను తిలకించిన అభిమానులు భారత జట్టు విజయాన్ని అందుకోగానే ఉత్సాహంతో కేరింతలు కొట్టారు భారత్ మాతాకి జై అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు మ్యాచ్ ముగిశాక రోడ్లపైకొచ్చి జాతీయ జెండాను రెపరెపలాడిస్తూ టీమిండియాను కీర్తిస్తూ నినదించారు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ట్యాంక్ బండ్ వద్దకు భారీగా చేరుకున్న యువత ఒకరికి ఒకరు అభినందనలు తెలుపుకుంటూ ఆనందంగా గడిపారు దేశ సరిహద్దుల్లోనూ సైనికులు సంబరాలు చేసుకున్నారు దేశానికి వ్యతిరేకంగా చేసే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తేల్చి చెప్పారు వాక్ స్వాతంత్ర్యపు హక్కును ఉపయోగించుకుని దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే ఉపేక్షించబోమని భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో స్పష్టం చేశారు గ్రామీణ భారతం అభివృద్ధి కోసం ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ను అభినందిస్తూ సమావేశాల తొలి రోజు తీర్మానం చేశారు భాజపా అధ్యక్షుడిగా అమిత్ షా వరుసగా రెండోసారి ఎన్నికైన తరువాత తొలిసారి ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఢిల్లీలో శనివారం ప్రారంభమయ్యాయి మొదట అధ్యక్ష ఉపన్యాసం చేసిన అమిత్ షా ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ను కొనియాడారు రైతులు గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేశారని ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అభినందనలు తెలిపారు ఈ బడ్జెట్ సమకాలీన రాజకీయాల్లో ఎంతో ప్రభావం చూపగలదన్న అమిత్ షా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు దేశాన్ని తొలుత ఆశ్రితులకు తరువాత పెట్టుబడిదారుల పరం చేసింది ఆరోపించారు గ్రామీణ భారతం స్వయం సమృద్ధమయ్యేలా కేంద్ర బడ్జెట్లో ఉన్న ప్రతిపాదనలకు అధిక ప్రాధాన్యమిస్తూ రూపొందిన ఆర్థిక తీర్మానాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు విజయ్ పాల్ ప్రతిపాదించగా సమావేశం ఆమోదం తెలిపింది इस बजट की कुछ विशेष बातें जो उन्होंने रखी राष्ट्रीय कार्यकारिणी के सामने में कि हर गांव को 80 लाख करोड़ रुपए की व्यवस्था किए गए हैं विकास के लिए और हर कस्बे को 21 करोड़ इज ए गेम चेंजर इन इंडिया पॉलिटिक्स భారత్ మాతాకి జై నినాదంపై ఇటీవల వివాదం రేగిన వేళ ఈ విషయాన్ని అమిత్ షా ప్రముఖంగా ప్రస్తావించారు భారత్లో 99% మంది భారతావనికి జై కొడతారని మిగిలిన వారిలో పరివర్తన తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్న అమిత్ మోదీ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేకే కాంగ్రెస్ దేశవ్యాప్తంగా విష ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో కలిసి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వేదికను పంచుకోవడాన్ని తప్పుబట్టిన షా దేశ వ్యతిరేక చర్యల్ని సహించబోమని తేల్చి చెప్పారు अध्यक्ष जी ने एक बात बहुत ही साफ कही भाजपा किसी व्यक्ति पार्टी और सरकार की पूरी आलोचना का सम्मान करती है लेकिन देश की आलोचना नहीं सही जाएगी while the BJP fully respects the freedom of expression patent anti-national activity cannot be given the color and justification on the plea of freedom of expression. Any criticism of the nation will not be tolerated. That is plainly not accepted.
సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భాజపా కార్యకర్తలకు సూచించిన ప్రధాని మోదీ కార్యవర్గ సమావేశాల్ని ఉద్దేశించి ఇవాళ ప్రసంగించనున్నారు. దేశంలోని ఎన్నో పరిస్థితుల్లో మార్పు వచ్చినప్పటికీ రైతుల బతుకులు మాత్రం మారడం లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో పట్వారీ వ్యవస్థ రద్దయినప్పటికీ పటిష్ట రెవెన్యూ వ్యవస్థ ఏర్పడకపోవడం వల్ల రైతులు అనేక రకాలుగా భూమి సంబంధ సమస్యలతో సతమతమవుతూ న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారని నల్సార్ విశ్వవిద్యాలయం సదస్సులో గుర్తు చేశారు. ఇలాంటి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు న్యాయసేవ కార్యకర్తల సహకారంతో విశ్వవిద్యాలయం చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. హైదరాబాద్ నల్సార్ విశ్వవిద్యాలయంలో పేదల భూ సంబంధ సమస్యలకు న్యాయసేవలు అనే అంశంపై 2 రోజుల వర్క్షాప్ శనివారం ప్రారంభమైంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అనిల్ ఆర్ దవే, జస్టిస్ ఎన్వి రమణ, ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, విశ్వవిద్యాలయం ఉపకులపతి రిజిస్ట్రార్ బాలకృష్ణారెడ్డిలు పాల్గొన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ ప్రోత్సాహంతో నల్సార్ విశ్వవిద్యాలయం 500 మంది న్యాయసేవా కార్యకర్తలకు పేదల భూ సంబంధమైన అంశాలపై శిక్షణ ఇచ్చింది. 2013లో నల్సార్, లాండెసా రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ కలిసి వరంగల్ జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ ను ప్రారంభించి 538 మంది పేదలకు న్యాయ సహాయం అందించడం సహా 3000 మంది పేదలకు భూ సంబంధ అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తఫా చెప్పారు. దేశంలో తలసరి భూకమతం హెక్టార్ కంటే తక్కువగా మారుతున్నందున భూ వివాదాలు క్రమంగా పెరుగుతున్నాయని జస్టిస్ దిలీప్ భోసలే వివరించారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం న్యాయసేవా కార్యకర్తలు గ్రామస్థాయిలో సేవ అందించడం శుభపరిణామమని జస్టిస్ దీపక్ మిశ్రా పేర్కొన్నారు. According to me, you are the ambassadors of God. Every case has a human face. If you do not have friends in life, in death, you have no witness. Similarly, if you do not have land records or land, you have no security. ప్రభుత్వాలు మారినా రైతుల దుస్థితి మారలేదని ఆవేదన వ్యక్తం చేసిన జస్టిస్ ఎన్వి రమణ రైతు కుటుంబాలకు పిల్లనిచ్చే పరిస్థితి కూడా లేదని గుర్తు చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన పంటల బీమా పథకంపై న్యాయసేవా కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. తెలంగాణ ప్రాంతంలో నిజాం పరిపాలన వల్ల రెవెన్యూ రికార్డులో చాలా వరకు సరైనటువంటి పద్ధతిలో వాళ్ళ యొక్క పేర్లు నమోదు కాల. మరి 1983 తర్వాత ఎన్టీ రామారావు ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన గ్రామాల్లో పట్వారీ వ్యవస్థని, పటేల్ వ్యవస్థని రద్దు చేశాడు. దానికి ప్రత్యామ్నాయమైనటువంటి పటిష్టమైనటువంటి రెవెన్యూ వ్యవస్థని ఇవాటి వరకు కూడా మనం ఏర్పాటు చేసుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాని మూలంగా గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల్లో పేర్లు సరిగ్గా నమోదు కాల. రైతులకి భూమి ఉంటుంది, పట్టా ఉండదు, పట్టా ఉంటుంది, భూమి ఉండదు. భూమి పట్టా ఉంటే రెవెన్యూ రికార్డు ఉండదు. మరి ఇవన్నీ లేకుండా వాడికి భూమి మీద హక్కు ఎట్లా వస్తుంది? ఒక వైపున ప్రకృతి వైపరీత్యాలతోటి రైతు పోరాటాలు. మరి భూమిని నిలుపుకోవాలంటే వాడు మళ్ళా కోర్టుకెక్కి ఉన్న ఆస్తిని కాస్త కుదవబెట్టి మరి లాయర్ ఫీజులు కానీ కోర్టు ఖర్చులు కానీ అయిపోయి చివరికి బికారిగా మారాడుకోవాల్సింది. ఈ దుస్థితి పోవాలంటే రైతులకు సంబంధించినటువంటి హక్కుల్ని మీరు వాళ్ళని చైతన్యం చేయాలా. క్రాప్ ఇన్సూరెన్స్ కి సంబంధించినటువంటి విషయాల మీద మరి ఇవాళ రైతాంగాన్ని చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. భూమికి సంబంధించిన చట్టాల్ని స్థానిక భాషలో సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని జస్టిస్ అనిల్ దవే పిలుపునిచ్చారు. భూమి రికార్డు నిర్వహణలో సరళత పెరగాలని, న్యాయసేవా కార్యకర్తల విధానాన్ని దేశమంతటా విస్తరించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. अगर मिलेगा तो उसकी फीस इतनी ज्यादा होगी, वो शायद वो गरीब आदमी दे नहीं सकेगा. तो इसीलिए आप लोग जो करते हैं वो ये है कि ये गरीब आदमी जिसके पास जिसको जरूरत है कुछ करने के लिए, वो आप उन्हें करने में मदद करेंगे. న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తున్న కేసుల్లో 40% ఉన్న భూ సమస్యల్ని క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేందుకు న్యాయసేవా కార్యకర్తలు కృషి చేస్తూ ఉండడంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. పేదల భూ సమస్యలపై ఇవాళ కూడా వర్క్షాప్ కొనసాగనుంది. సదస్సుకు ముందు నల్సార్ విశ్వవిద్యాలయంలో ఆడిటోరియాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ ఎన్వి రమణ, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భోసలే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కొద్దిసేపు ముచ్చటించారు.
वीडियो किंग అమరావతిలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టడానికి ఎస్ఎల్ గ్రూప్ ఆసక్తి కనబరిచింది. వినోదం కోసం బహుళ అంతస్తుల భవన సముదాయాన్ని నిర్మించడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఎస్ఎల్ వరల్డ్ ప్రతినిధులు తమ ప్రతిపాదనలను ఆయన ముందుంచారు. సమగ్ర ప్రతిపాదనలతో రావాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఆకర్షణీయంగా ఉన్న ద్వీపాల్ని సుందర ప్రదేశాలుగా తీర్చిదిద్ది వాటిని పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని ఎస్ఎల్ వరల్డ్ వైస్ చైర్మన్ అశోక్ గోయల్ చెప్పారు. పర్యాటకాన్ని ముఖ్యమైన వృద్ధి సాధకంగా గుర్తించామని వారికి తెలిపిన చంద్రబాబు రాష్ట్రంలో ద్వీపాల తరహాలో అనేక ప్రాంతాలున్నాయని వారి దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ విధానాల మేరకు పర్యావరణ హితంగా సమాజ సిద్ధమైన పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తామని ఎస్ఎల్ గ్రూప్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన 10వ తరగతి విద్యార్థి అభయ్ హత్య కేసు మిస్టరీ వీడింది. అభయ్ తండ్రి రాజ్ కుమార్ వద్ద గతంలో పనిచేసిన చిన్నసాయి అనే వ్యక్తి ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా తేలింది. ఇద్దరు మిత్రులతో కలిసి బాలుని అపహరించి దారుణంగా హతమార్చినట్టు పోలీసులు నిర్ధారించారు. రాజ్ కుమార్ డ్రైవర్ లలన్ తివారీ కూడా ఈ కేసులో నిందితులకు సహకరించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. హైదరాబాద్ షాయినాథ్గంజ్ శ్రీకాలనీకి చెందిన అభయ్ అపహరణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పక్కా పథకం ప్రకారమే రాజమండ్రికి చెందిన చిన్నసాయి అనే వ్యక్తి అభయ్ను అపహరించి హత్య చేసినట్లు విచారణలో బయటపడింది. గతంలో రాజ్ కుమార్ వద్ద కొంతకాలం పాటు పనిచేసిన చిన్నసాయి రాజ్ కుమార్ వ్యాపారం గురించి తెలుసుకోవడం సహా భారీగా డబ్బు ఉండడాన్ని గమనించాడు. తర్వాత అభయ్ ఇంటికి సమీపంలో నివసిస్తూ అతనితో మరింత పరిచయం పెంచుకొని చనువుగా మెలిగాడు. అభయ్ను అపహరించడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయవచ్చని తన ఇద్దరు మిత్రులతో కలిసి 2 నెలల క్రితమే ప్రణాళిక రచించాడు. ఈ క్రమంలోనే ఈ నెల 16న స్కూటీపై ఇంటి నుంచి బయటకొచ్చిన అభయ్ని తన స్నేహితులతో కలిసి అజ్ఞాత ప్రాంతానికి తీసుకువెళ్లాడు. బుధవారం రాత్రి రాజ్ కుమార్ కు ఫోన్ చేస్తే కలవలేదు. పరిస్థితిని అర్థం చేసుకున్న అభయ్ వారి నుంచి తప్పించుకునేందుకు యత్నించగా తీవ్రంగా కొట్టి కాళ్లు చేతులు కట్టివేశారు. అరవకుండా ముక్కు, నోటికి ప్లాస్టర్ వేశారు. తర్వాత రాజ్ కుమార్ కు ఫోన్ చేసి 10 కోట్లు డిమాండ్ చేశారు. మరోవైపు తీవ్ర గాయాలు కావడం సహా ఊపిరాడకపోవడం వల్ల అభయ్ అప్పటికే చనిపోయాడని గుర్తించిన నిందితులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లి అభయ్ మృతదేహం ఉన్న పెట్టెను ఆల్ఫా హోటల్ వద్ద వదిలిపెట్టి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో పరారయ్యారు. పథక రచనలో భాగంగా రాజ్ కుమార్ కారు డ్రైవర్ లలన్ తివారీని కూడా మభ్యపెట్టిన నిందితులు డబ్బు కోసం ఆయనకు ఫోన్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో మొత్తం విషయాలు చెప్పాలని కోరినట్లు తెలిసింది. అప్పటి నుంచి లలన్ పోలీసుల కదలికలు, ఇతర సమాచారాలను నిందితులకు చేరవేశాడు. పారిపోయే క్రమంలో నిందితులు విజయవాడలో పారేసి వెళ్లిపోయిన సెల్ఫోన్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు అసలు సూత్రధారి చిన్నసాయి, అతడి ఇద్దరు స్నేహితులు రాజ్ కుమార్ కారు డ్రైవర్ లలన్ను శనివారం రాత్రి అరెస్టు చేసినట్లు తెలిసింది. 4 నిందితులను ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. పెదాల బయటకొచ్చిన భారీ నాలుకతో తీవ్ర ఇబ్బంది పడుతున్న బాలుడికి హైదరాబాద్లో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. మహారాష్ట్రకు చెందిన 13 ఏళ్ల జీషాద్ మ్యాక్రోగ్లైసియాతో బాధపడుతూ ఉబ్బిన నాలుకతో కనీసం తిండి తినలేని దుస్థితిలో నరకం అనుభవించాడు. దేశవ్యాప్తంగా ఎన్నో ఆసుపత్రులు తిరిగిన జీషాద్ తల్లిదండ్రులు చివరకు మాదాపూర్లోని పణాద ఆసుపత్రికి వచ్చారు. పిల్లల వైద్యుడు ఎన్సీకే రెడ్డి ఆధ్వర్యంలోని డాక్టర్ల బృందం 3 గంటలు శ్రమించి పెదాల బయటకొచ్చిన నాలుకను తొలగించింది. బాలుడికి రక్తం చాలా తక్కువగా ఉందని ఆ సమస్యను సరిచేసి శస్త్రచికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. వారం రోజుల్లో జీషాద్ మామూలు స్థితికి చేరుకుంటాడని వివరించారు. బాలుడికి నరకయాతన నుంచి తప్పించిన వైద్యులకు జీషాద్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ వ్యవస్థకు గుదిబండగా ఉన్న కుల వ్యవస్థపై ప్రజల్లో మార్పు రానంత వరకు దేశం ముందడుగు వేయలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్ఫూర్తి అవార్డుల ప్రధానోత్సవానికి ఆయన హాజరయ్యారు. అలహాబాద్ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అంబటి లక్ష్మణరావు, ఆంధ్రప్రదేశ్ రవాణా మంత్రి సిద్ధా రాఘవరావు హాజరైన ఈ కార్యక్రమంలో పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి పురస్కారాలు అందజేశారు. అవార్డు గ్రహీతలు దేశం కోసం, ప్రజల కోసం గొప్ప సేవ చేశారని జస్టిస్ చలమేశ్వర్ ప్రశంసించారు. భారతీయ సమాజాన్ని పట్టుకుపోయిస్తున్న ఒక పెద్ద రుగ్మత ఏమిటంటే ఈ కుల వ్యవస్థ. దీనికి ఒక వికృతమైన రూపం ఉన్నది. మన కులం వాడు ఏం చేసినా రైట్, ఇతరులు చేసిన లోపాలు మనం రెడీగా పట్టుకోవడానికి సిద్ధంగా ఉంటాం. ఈ ప్రాతిపదిక మీద మంచి చెడులు మనం బేరీజు వేసినంత కాలం ఈ సమాజం ఎట్లా నడుస్తూనే ఉంటుంది. అది ఎంత తొందరగా మనం వదిలించుకోగలిగితే ఈ దేశానికి అంత మంచిదని నా అభిప్రాయం.
హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ విమానయాన ప్రదర్శనకు టికెట్ కొనుక్కుని వెళ్లిన సామాన్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శని ఆదివారాలు సామాన్య ప్రజలను అనుమతించిన అధికారులు నిన్న దూరం నుంచే విహంగాలు చూపించారు. విమానాశ్రయంలో ఉన్న ఎయిర్ ఇండియా విమానం సహా భారత వైమానిక విమానం, పవన్ హన్స్ ఎయిర్ క్రాఫ్ట్, ఏరోబాటిక్ ఎయిర్ క్రాఫ్ట్లను జాలీలో నుంచే చూసి వెనుదిరగాల్సి వచ్చిందని సందర్శకులు ఆవేదన వ్యక్తం చేశారు. రుసుం కింద ₹300 తీసుకుని తమను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూతాపాన్ని 2 డిగ్రీల మేర తగ్గించడమే లక్ష్యంగా చేపట్టిన ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా విజయవంతం చేశారు. గంటపాటు విద్యుత్ దీపాలు ఆర్పివేసి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములయ్యారు. ప్రకృతి ధర్మాన్ని పాటించి అవసరాల మేరకు సహజ వనరుల్ని వినియోగించుకోవాలంటూ ఏటా మార్చి 19న ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగా ప్యారిస్లోని ఈఫిల్ టవర్లో కాసేపు అంధకారం అలుముకుంది. మిగిలిన ప్రాంతాల్లోనూ విద్యుత్ దీపాలు ఆర్పేసి పర్యావరణ పరిరక్షణకు ప్రమాణం చేశారు. చైనా, హాంకాంగ్, జపాన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా సహా 178 దేశాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిత్యం వెలుగులతో కాంతివంతంగా ఉండే ప్రముఖ కట్టడాల్లో చీకట్లు అలుముకున్నాయి. దేశంలోని ఢిల్లీ, ముంబై సహా ప్రముఖ నగరాల్లో ఎర్త్ అవర్ కారణంగా విద్యుత్ ఆదా అయినట్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ విద్యుత్ దీపాలు ఆర్పివేశారు. రాజ్భవన్లోనూ ఎర్త్ అవర్ పాటించారు. పాకిస్తాన్ భారత్ మ్యాచ్ లేకుంటే భారత్లో ఎర్త్ అవర్ కార్యక్రమానికి మరింత స్పందన వచ్చుండేదని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎక్సైజ్ అధికారుల నుంచి ఏ విధమైన వేధింపులు ఉండబోవంటూ కేంద్రం ఇచ్చిన హామీతో వెండేతర ఆభరణాలపై ఎక్సైజ్ సుంకాన్ని తొలగించాలంటూ 18 రోజులుగా చేస్తున్న ఆందోళనను విరమిస్తున్నట్లు నగల వ్యాపారులు ప్రకటించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో శనివారం చర్చల అనంతరం అఖిల భారత ఆభరణాల వ్యాపారుల సంఘం, భారతీయ స్వర్ణాభరణాల సంఘం, ఆభరణాల ఎగుమతుల సంఘం ఈ మేరకు ప్రకటన విడుదల చేశాయి. ఇన్స్పెక్టర్ రాజు ఉండబోదని జైట్లీ తమతో చెప్పారని, దీనిపై త్వరలో ఒక దస్త్రం కూడా విడుదలవుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. 18 రోజుల పాటు ఆభరణాల వ్యాపారులు చేస్తున్న నిరసన కారణంగా ఈ వ్యాపార రంగంలో దాదాపు 25,000 కోట్ల రూపాయల నష్టం సంభవించి ఉండొచ్చని అంచనా. హైదరాబాద్ హెచ్ఏసీసీలో నోవాటెల్ వేదికగా ఇవాళ జరిగే సర్దార్ గబ్బర్ సింగ్ పాటల వేడుకకు కేవలం పాసులున్న వారు మాత్రమే రావాలని ప్రముఖ కథానాయకుడు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. అభిమానులు క్షేమంగా ఉంటేనే తాను సంతోషంగా ఉంటానని పేర్కొన్న పవన్ ఈ వేడుకకు తన సోదరుడు చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నారని వెల్లడించారు. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్ర విడుదల తర్వాత సినిమాలు మానేస్తారనే కథనాలను పవన్ కొట్టిపారేశారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.